మేడ్చల్ జిల్లా నాగారం రాజసునగర్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నలు, పెద్దలు అధిక సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది. గుడికడికి వచ్చింది షూట్ చేస్తారు షూట్ చేస్తాం. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు రాజసుఖ్ నగర్ కాలనీ మన దాసన్న ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన శ్రీరాముల వారి కళ్యాణం జరిపించడం జరిగింది. అలానే భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచిగా ఏర్పాటు చేసినందుకు దాసన్న గారికి అలానే వారి బృందాన్ని అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ప్రతి సంవత్సరం ఇలానే కొనసాగించాలని దాసన్న గారికి అలానే నాగారం మున్సిపల్ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పని అయినా మేము మా పెద్దలు వెనుక ఉంటే మేము ముందుకు ఎక్కడైనా సాగి ఏదైనా పని సాధిస్తాము చేస్తామని వాళ్ళ ముందు మేము వాళ్ళ దగ్గర మాట తీసుకొని మేము చేయగలుగుతాము. కాలనీ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మాకు ఇంకా ఉన్న దాతలు, మా ఇంకా ఉన్న కమిటీ వాళ్ళు, మా ఇంకా ఉన్న
కాలనీ వాళ్ళు మాకు సహాయకారం చేస్తున్నారు కాబట్టి మా వెంక ఉన్న పెద్దలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా మాకు సహాయకారం చేస్తే మేము ముందుకు నడవగలుగుతాము. వాళ్ళ జడుగుజాడలా మేము ముందుకు వచ్చి ఏదైనా పని చేయగలుగుతాము. ఈ కాలనీ వాళ్ళందరికీ 10,000 నమస్కారాలు. ఇవాళ సీతారామ కళ్యాణం అద్భుతంగా జరిగింది. విశేషంగా భక్తులు వచ్చారు ఇవాళ. ఎందుకంటే ఈ సంవత్సరం ముఖ్యంగా సుమారుగా ఒక పీటల మీద ఒక 150 మంది భక్తులు కూర్చోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం రికార్డు మా దగ్గర. ఎందుకంటే ఈ కళ్యాణంలో ఈ ప్రత్యేకంగా మేము ఈ సంవత్సరం చాలా అద్భుతంగా చేసాము అందరం. అలానే ఈ కళ్యాణం మా కాలనీ కమిటీ సభ్యులు కానీ చుట్టుపక్కల కాలనీ వాసులు అందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. అలానే మాకు అమ్మవారి కూడా మాకు ఆశీస్సులతోటి భక్తుల ఆశీస్సులతోటి కళ్యాణం అద్భుతంగా జరిపాము మేము ఈ సంవత్సరం. అలానే ఎప్పుడు దానికి మాకు మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించారు. ఇక్కడికి వచ్చి ముఖ్యంగా భక్తులు ఒక క్రమశిక్షణతోటి కూడా ఈ రోజున అమ్మవారికి అయ్యగారికి సేవ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి ఎటువంటి ఇది లేకుండా గొడవలు లేకుండా శుభ్రంగా లైన్లో వచ్చి ప్రతి భక్తుడు కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి అయ్యగారి దగ్గరకు వచ్చి తలంబరాలు పోసి ఆ దీవెనలు తీసుకుని వెళ్ళారు. మాకు సంతోషంగా ఉంది కాలనీ వాసులు మా అందరికీ. ఇది మేము ఇలానే ఈ విధంగానే మేము కళ్యాణము ఇప్పుడు వచ్చే కళ్యాణాలకు కూడా మేము ఇంతకంటే అద్భుతంగా చేస్తామని మేము తెలియపరుస్తున్నాము. అలానే వచ్చే సంవత్సరం కూడా ఈ సంవత్సరం మీకు ఇప్పుడే చెప్పాను నేను. ఈ సంవత్సరం మా దగ్గర గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా కళ్యాణంలో భక్తులు సుమారుగా మా దగ్గర ఒక 100 వరకు కూర్చున్నారు. టికెట్ ఇచ్చి కూర్చున్నారు. కళ్యాణం చేయించుకుందామని వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఇది. ఎందుకంటే భక్తుల్లో ఒక సేవాభావము సేవాతత్వం అనేది బాగా ఆసక్తి కనిపించింది ఈ సంవత్సరం మాకు. ఇలానే మేము ఒక సీతారామ కళ్యాణం అనేది ఇంకా వచ్చే తరాలు ఏ తరాలు కానీ ఈ యొక్క సంవత్సరం మేము ఎలా చేశామో మేము ఆ విధంగానే చేస్తామని తెలియపరుస్తున్నాను. ఈ గుడి స్థాపించిన ఇది 2016లో మేము గుడి కట్టామండి. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున చేయడం ఇది ఈ సంవత్సరమే ప్రథమం మేము. ఎందుకంటే ఇంతకుముందు భక్తులు వచ్చారు, కానీ ఈ సంవత్సరం డబల్ కంటే ఎక్కువ భక్తులు వచ్చారు. వచ్చిన వాళ్ళు మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూర్చున్నారు వాళ్ళందరూ. చివరి వరకు కళ్యాణమైనంత వరకు క్రమశిక్షణతో ఉండి అందరూ దాంట్లో తలంబరాలు వేసుకొని అయ్యగారిని సేవ చేసుకుని అమ్మవారిని సేవ చేసుకొని జై శ్రీరామ్ అని సంతోషంగా వెళ్ళారు వాళ్ళు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలానే మేము ఈ విధంగానే కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తామని భక్తులతో కలిసిమెలిసి ముఖ్యంగా మా భక్తులు కూడా ఈ సంవత్సరం మాకు మమ్మల్ని బాగా ఆశీర్వదించారు. వాళ్ళు ముందుకొచ్చి కళ్యాణం మీరు బాగా చేయాలి భార్యత్వం చేయాలని వాళ్ళే మాకు సహకరించారు. అన్ని విధాలు మాకు సహకరించారు కాబట్టి ఇంత అద్భుతంగా కళ్యాణం మేము జరపగలిగాము. అలానే అన్నదానం కూడా మేము బాగా విశేషంగా చేస్తున్నాము. అన్నదానం కూడా భక్తులు బాగా వచ్చారండి. మాకు చాలా బాగుందండి. మాకు చాలా ఆనందం. మా కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా మా ప్రెసిడెంట్ దాసు గారికి మా ఉన్న టీం అందరూ కూడా కలిసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.